ఒక పథకం ప్రకారం అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఈ సినిమా అంత బాగా అనిపించలేదు గానీ సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్వాలేదనిపించింది. ఈ సినిమా టైటిల్‌లో ఉన్న పథకం సినిమాలో పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు అనిపించలేదు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే చాలా వరకు సీన్స్ చాలా నార్మల్‌గానే ఉంటాయి. అక్కడ వచ్చే సీన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించడానికి కూడా ట్రై చేయలేదనిపించింది. ఇంక సినిమాలో హీరో భార్య కనిపించకుండా పోతే ఆవిడ గురించి వెతకడానికి ఫుల్‌గా ఫోకస్ పెట్టినట్టు అనిపించదు. కానీ హీరో తర్వాత వేరే వాటిల్లో ఇరుక్కుంటే అప్పుడు మాత్రం హీరో చాలా నీట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇంక సెకండ్ హాఫ్‌లో సైకో కిల్లర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం, కొన్ని విషయాలు తెలుసుకోవడం ఇవి తెలిసినట్టుగానే ఉన్నా అప్పటి వరకు చూసిన సినిమాతో పోల్చుకుంటే బెటర్‌గా అనిపిస్తాయి. ఇంక అక్కడ వచ్చే సీన్స్‌లో పోలీసులు దొరికిన క్లూస్ అన్నీ కూడా హీరోకే దొరకడం కూడా వింతగా అనిపించింది. ఇంక క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్టు, క్లైమాక్స్ పర్వాలేదనిపించాయి. ఇంక ఈ మూవీ టీమ్ అయితే ఈ మూవీని ఇంటర్వెల్ వరకు చూసి ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే 10,000 ఇస్తామని అనౌన్స్ చేశారు. అసలు సినిమాలో ఇంటర్వెల్ దగ్గరకొచ్చేదాకా కథలోకి పూర్తిగా వెళ్ళినట్టు ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయరు. అలాంటప్పుడు విలన్‌ని ఎలా గెస్ చేస్తారు? ఒకవేళ నిజంగా విలన్ గెస్ చేసేయాలి అంటే అందరి క్యారెక్టర్ గురించి క్లియర్‌గా చెప్పి, ఎవరు ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది గెస్ చేయమంటే బావుంటది. ఇంక లాస్ట్‌కొచ్చాక విలన్ ఇతనే అని చెప్పినప్పుడు, అది ఇంటర్వెల్ లోపే కనిపెట్టే ఛాన్స్ 1% కూడా లేదేమో అని నాకనిపించింది. ఎందుకంటే అది అక్కడికక్కడ క్రియేట్ అయినట్టు ఉంటది. ఫ్లోలో వచ్చినట్టు అనిపించలేదు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉన్నాయి. అలాగే మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లోగా కొంచెం బోరింగ్‌గా అనిపించినా, సెకండ్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం కొంచెం పర్వాలేదనిపిస్తాయి. వాటి కోసం ఈ సినిమాని ఎవరైనా చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.